నమస్తే. ఈరోజు నేను ఒక లీడర్ ముందు కూర్చున్నా. ఈయన ఎలాంటి లీడర్ అంటే ఇప్పటి వరకు అందరికీ చెప్పుకున్న ఇంట్రోలో ఒక ఎత్తు అయితే ఈయనకి చెప్పాల్సిన ఇంట్రో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా తండ్రులు లేకపోతే వాళ్ళ తాతలు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, బిజినెస్ మ్యాన్లో, బాగా పైసలు ఉన్నవాళ్ళు, ఏదో ఒక విధంగా పలుకుబడి ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూసినాం. కానీ ఇప్పుడు నా ముందున్న లీడర్ మాత్రం ఎలాంటి పలుకుబడి లేకుండా సింపుల్గా ఒక సాధారణమైన కెమెరామ్యాను, ఫోటోగ్రాఫర్గా ఉన్న వ్యక్తి ఈరోజు ఎంపీగా మన ముందు కూర్చున్నారు. ఆయనే నందిగం సురేష్ గారు. బాపట్లకు వచ్చినాం కాబట్టి సార్తో మాట్లాడే ముచ్చట్లు చాలా ఉన్నాయి. ఈ మధ్యన ఆయన పేరు మోగిపోతుంది. మరి ఎందుకు, ఏంది, ఎలా, ఈ ముచ్చట్లన్నీ మాట్లాడేటందుకే ఇక్కడ ఉన్నాను అనమాట. సో సార్ నా ముందున్నారు, మాట్లాడదాము. మస్తు ముచ్చట్లున్నాయి, మీరు చూస్తూ ఉండండి. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా. సో యాక్చువల్గా నేను రాగానే ఫస్ట్ మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ వేరు, కానీ నేను అది మార్చడానికి కారణం ఏంటి అని అంటే, బయట చాలామందిని చూసిన నేను, చాలామంది జనాలు ఈ టైంలో కూడా, అంటే 8 దాటిపోయింది అయినప్పటికీ చాలామంది జనాలు మీతో మాట్లాడాలని, మిమ్మల్ని కలవాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. రాత్రి 12 అయినా ఉంటారండి, 12 గంటలకు కూడా ఉంటారు. అంటే ఎప్పుడైనా, అది ఏ సీజన్ అయినా, ఎలక్షన్ సీజన్ అయినా, నాన్ ఎలక్షన్ సీజన్ అయినా సంబంధం లేదండి. సీజన్కి దానికి సంబంధం లేదు. నేను పడుకునే 2 గంటలు అవుద్ది. మీ కళ్ళు చెప్తున్నాయి అవి, మొత్తం కళ్ళంతా ఎర్రగా అయిపోయి నిద్ర లేకుండా 7 గంటలకు వచ్చి లేపుతారు. ఒకవేళ వీళ్ళు ఎవరైనా గన్మ్యాన్లు పంపించకపోయినా సెక్యూరిటీ వాళ్ళు అరిసి ఇంటి వెనక్కి వచ్చి మా ఫస్ట్ ఎంట్రన్స్ డోర్ కొడతారు. నాకు కొంచెం పని మీద వచ్చామని. ఓకే, నేనేమి ఫీల్ అవ్వను, లేచి మాట్లాడతాను. సో మీకు అలవాటు అయిపోయింది అయితే. అలవాటు అయిపోయింది మా ఊరు. కానీ నిజంగా ఒక సామాన్యుడు ఈరోజు ఈ పొజిషన్లో ఉండడం, అది ముఖ్యంగా రాజకీయంగా, అంటే నేను ఇప్పుడు వరకు ఎంతోమంది పొలిటీషియన్స్ని ఇంటర్వ్యూ చేసినప్పటికీ మీరు చాలా డిఫరెంట్ అది ఈ యాంగిల్లో ఆలోచిస్తే. ఎందుకంటే ప్రతి ఒక్కరు డాక్టర్ అవ్వబోయి ఇంకొకటో, లేకపోతే వాళ్ళకి వారసత్వంగా వచ్చిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళనే నేను మాట్లాడించిన. బట్ ఈసారి ఏమైంది అని అంటే, ఒక కామన్ మ్యాన్, ఒక ఫోటోగ్రాఫర్, అలాంటి వ్యక్తి ఈరోజు ఒక ఎంపీ స్థాయిలో ఉన్నారంటే వినడానికి చాలా బాగుంది అండ్ చాలా సంతోషంగా అనిపించింది నాకు. అండ్ మీకు ఏదన్నా మీ ఫ్యామిలీ నుంచి ఏదైనా ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఏదైనా పొలిటికల్ టచ్ ఉందా సార్ మీకు? ఎవరికి లేదు. ఎవరికి లేదు. అసలు మా నాన్నగారికి అయితే పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా ఇష్టం ఉండదు ఆయనకి. అయ్యో, అట్లా మాట్లాడేవాడు. పెత్తనం మనకి ఎందుకులే అన్నట్టు ఆలోచించేవాడు. మన పని మనం చేసుకుందాం అన్నట్టు ఉండేవాడు అండి మా నాన్నగారు. మరి ఈరోజు మిమ్మల్ని ఇట్లా చూస్తే ఏమంటారు ఇంట్లో వాళ్ళు? నాన్నగారు లేరులే కానండి, అంతా హ్యాపీ. కాకపోతే రాజకీయాలు కొత్త కాబట్టి కొన్ని ఒడిదుడుకులు సర్వసాధారణంగా ఉంటాయి కదా, అవన్నీ ఎదురైనప్పుడు కొంచెం మనకి ఎందుకు అనిపించి ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏ పేపర్ వాడు ఎవడో ఒకడు ఏదో ఒకటి రాస్తే మనకెందుకు అవసరమా, మనం అప్పుడు ఎట్లా ఉన్నాం ఇప్పుడు అంతే ఉన్నాం కదా, మనం మంచి జీవితం వ్యవసాయం చేసుకొని బతికితే ఒకటి మీద ఆధారపడాల్సిన పని లేదు, మన పని మనం చేసుకోవచ్చు. కానీ మన 24 గంటలు ఎప్పుడో ఒకప్పుడు ఏదో రోజు ఒక రోజు మాట్లాడుతూనే ఉంటాడు. మా అమ్మగారు కూడా, మా వైఫ్ కూడా అట్లానే మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికీ కూడా. ఓకే, కానీ లేదు సార్, నిజంగా చెప్పాలంటే మీలాంటి నాయకుడు ఉండాలి. అంటే ఒక సామాన్యుడు నాయకుడు అవ్వగలుగుతాడు అని ఒక ఇన్స్పిరేషనల్ పొజిషన్లో మీరు ఉన్నారు. మిమ్మల్ని చూసి చాలామంది ఇంకా పాలిటిక్స్లోకి రావాలి. డెఫినెట్లీ అందరికీ రాజకీయం అంటే అందరి చేతికి అందేదే, ఇదేమి అందరి పండు కాదు అన్న విషయం అర్థం కావాలి. వాస్తవే కానండి, మనం సడన్ ఎంట్రీ లాంటి కొద్దోడు గొప్పోడైతే కానీ కొంచెం మంచి మనం ఎక్స్పెక్ట్ చేయని విషయాలు చాలా వచ్చి మీద పడతా ఉంటాయి. డెఫినెట్లీ అవన్నీ అనిపించినప్పుడు అనిపించింది అంటే, ఒక్కోసారి ఏంటంటే అండి, డబ్బు కన్నా, కార్లు కన్నా, హోదాల కన్నా ఆత్మగౌరవం అనేది చాలా గొప్పది. అది కోల్పోతున్నప్పుడు కొంచెం బాధ అనిపించదు కదా మనకు కూడా. మీరు ఒక సామాన్య కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక ఎంపీగా, ఈ ఈ 2 పొజిషన్స్లో మీరు ఉన్నారు కాబట్టి, అప్పుడు ఉన్నది ఇప్పుడు లేనిది ఏంటి అని అడిగితే ఏం చెప్తారు సార్ మీరు? నాకు అప్పుడు 9 గంటలు పడుకుని నిద్ర వచ్చేదండి. ఇవాళ 2 గంటలు పడుకున్న నిద్ర రాదు. ఇంకా రకరకాల టెన్షన్స్ ఉంటాయి. రాజకీయాలంటే మనం కొత్త కాబట్టి, చిన్నవాళ్ళం కాబట్టి అవన్నీ సర్దుకోవాలని కొంచెం టైం పట్టింది. కాబట్టి ప్రతిరోజు పడుకునేటప్పుడు స్ట్రగుల్ గానే పడుకుంటాను, లేచేటప్పుడు స్ట్రగుల్ గానే లేస్తాను. సో నిజంగా చెప్పాలంటే ఒక లీడర్ అవ్వాలన్నా, ఒక రాజకీయంగా ఒక అడుగు ముందుకు వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం. చాలా, అదంతా కూడా జగన్ గారు గొప్పతనం అండి. ఎందుకంటే ఆయన మనసు అలాంటిది.
ఆయనకి పేదవాడిని చూస్తే మనసు చెలించిపోద్ది. ఏమైనా ఇబ్బంది ఉన్నా ఇప్పటికీ చూడండి, ఏదైనా మీటింగ్ దగ్గర ఎవరన్నా ఫైల్ పట్టుకోనో పిల్లాడిని పట్టుకోనో నుంచుంటే ఈ ఎంతలా హడావుడే ఆపేస్తారండి. ఆపేసి దిగిపోతాడు. వీళ్ళందరూ సెక్యూరిటీలు పాపం హడావుడి పడతా ఉంటారు. ఏ పడ్డా ఆయన అనుకున్నది దిగిపోతాడు, వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళ సమస్య వింటాడు. నాకు 24 గంటల్లో ఈ సమస్య పరిష్కారం అవ్వాలని చెప్తారు. అక్కడే చెప్తారు. 24 గంటల్లో వాళ్ళకి ఆర్థికంగా చెక్కు కానీ ఏదన్నా కానీ కలెక్టర్ గారు మొత్తం పూర్తిగా సపోర్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ అదే చెప్పిన టైం లోపల మళ్ళీ సార్కి ఫీడ్బ్యాక్ మేము చేసేసాం సార్ అని చెప్తారు. అట్లా కాబట్టి అలాంటి ఆయనతో కష్టమైన నష్టమైన ఇసుక అయినా ఏదైనా మనకి ఇష్టం ఉంది ఆయనతో. ఇంకెన్ని కష్టాలు వచ్చినా ఆయన ముందు ఆయన మీద మాకున్న ఇష్టం ముందు పెద్ద ఇష్యూ ఏం కాదనిపించింది నాకైతే. ఓకే, కానీ మీకు పర్సనల్గా ఒక లీడర్ అవ్వాలంటే మీ పోటీ మీకుంటుంది. మీ స్థాయిలో మీకు అసలు ఎట్లా అంటే ఊపిరాడనివ్వరు. నిజంగా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ ఒక రాజకీయ నాయకుడు అవుతున్నాడు అని అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళు, అసలు సంబంధం లేని వాళ్ళు కూడా రాళ్ళు ఇసరడానికే చూస్తారు రాజకీయంలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే అరే కొత్తోడు వచ్చి ఎదగడం ఏంటి ఇందులో అన్న ఫీలింగ్ రాజకీయాల్లో ఇంకొన్ని ఫీల్డ్స్లో ఇట్లాంటివి ఉన్నాయని బయట బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఈ విషయంగా ఆలోచిస్తే అసలు మీరు ఎంపీ అవ్వడం అనే ఈ జర్నీ ఏదైతే ఉందో ఇది చాలా టఫ్ జర్నీలా అనిపిస్తుంది నాకు. సో చిన్నగా చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు దాని గురించి, ఆ జర్నీ గురించి? ఎలాంటి జర్నీ అది? అంటే ఈ పదవి ఈ హోదా వచ్చిన తర్వాత చాలామందికి అసూయ చూస్తా ఉన్నా. మా వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవడో చూసినా కానీ ఎవడో నాకేం పెట్టి పోషించి తెచ్చిపెట్టింది ఏమీ లేదు. ఇప్పుడు మీరు 4 కెమెరాలు కొనుక్కున్నారంటే మీ కష్టమే, అంతే కదా. అంతేగాని మీకు 4 కెమెరాలు ఉన్నాయని ఏడవటం నాకెందుకు? నాకు అవసరం ఏంటి? చేతనైతే నువ్వు సంపాదించు, కష్టపడు, నీకు అవకాశాలు ఎందులో ఉన్నాయి అందులో ఎత్తుక్కొని ప్రయోజకుడు అవ్వు. కానీ ఎవడో గొప్పోడో ఏడని చెప్పి నువ్వు ఏడవాల్సిన అవసరం వచ్చింది. కానీ జనం అట్లా లేరు. ఆడు పని కోల్పోయాడు. పని కోల్పోయి మన మీద దృష్టి కేంద్రీకరించి మన మీదే 24 గంటల దేశ కారు ఉందంట, అదంట, ఇదంట, అది కొన్నారంట, ఇట్లా రకరకాలుగా ఇదే పనిలో చాలా మంది పాపం వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని మా గురించి ఫోకస్ చేసి చూసుకుంటా ఉన్నారు. నాకేమనిపించింది అంటే నేను ఎవరి మాట లక్కే తలుసుకోలేదే కానండి. నేను అనేది ఏంటంటే ఇందాక మీరు మాకు రాజేంద్ర పెట్టాడు మీరు అడగబోయే క్వశ్చన్స్. ఏ రాజేంద్ర ఈ ఇంటర్వ్యూ అవసరమా అన్న అంటే వాళ్ళు ఏదేట అంటే మనం అది అలా అడగొద్దు అంటే అడగకుండా ఉంటారంటే నేను అనేది ఏంటంటే ఎదురుబడి అడిగినా నేను పెద్దగా పట్టించుకోను. ఎదురుబడి అడిగినా నేను పెద్దగా పట్టించుకోను. ఏదైనా మీకు నచ్చింది మీ మనసులో ఏముంటే అది అడిగేయటమే. నేనేం గుద్దులాడినా సమాధానం చెప్పడం నేను రెడీగా ఉంటాను. కానీ మనకు చెప్పి మరీ అడగటం అంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చెప్పి అడగాల్సిన అవసరం ఉంది, అడగదలుచుకుంటే అడిగేయాలి. కానీ ఇవన్నీ కూడా కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అన్నాను. అంటే వద్దంటే ఆపేస్తానన్నా అన్నాడు. అట్లా ఏం కాదులే రమ్మన్నా. అంటే యాక్చువల్గా మీకు ఇందులో తెలియని ఒక విషయం ఏంటి అంటే రాజేంద్ర గారు మమ్మల్ని అడిగారు ఏం అడగబోతున్నారు అని. దానివల్ల చెప్పడం జరిగిందా లేదంటే అసలు చెప్పమన్నమాట మీరు బేసిక్గా? నేను ఇప్పటి వరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా మీరు ఏం అడుగుతారు, ఇది అడగొద్దు, అది అడగొద్దు, ఇట్లా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎవరికి ఏదన్నా ఎడిటింగ్ లాస్ట్ లో అడుగుతారు ఏదన్నా తీసేయాల్సిన నేను ఎప్పుడు ఎవరికి కూడా తీసేయమని కూడా ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ సార్, మీరు ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, చాలా సంతోషం. అండ్ నిజంగానే చెప్తున్నా కదా మీ వైపు నుంచి ఎవరైనా అడిగితే తప్పితే మేమేమో అసలు ఏంటి ఇది అడుగుతాం అన్న విషయం చెప్పము. బట్ ఎస్, పుట్టింగ్ ఇట్ అ సైడ్, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్. ఏంది అని అంటే మామూలుగా ఒక వ్యక్తి ఈరోజు ఎంపీ స్థాయిలో ఉన్నాడు అని అంటే చాలా వివాదాలు మీ చుట్టూ ఉన్నాయి అన్న విషయము ఈరోజు ప్రతి ఒక్క మీడియాలో కనిపిస్తుంది. అంటే వివాదాలు అంటే పెట్టింది పేరుగా మారిపోతున్నారు మీరు మెల్లిమెల్లిగా. అంటే ఇన్ని వివాదాల్లో ఒక కామన్ మ్యాన్ ఎందుకు ఇరుక్కుంటున్నారు అన్న విషయం ఇంకా ఇప్పటికీ అర్థం కాని విషయం. ఎవరిని క్వశ్చన్ చేయకూడదండి, ఎవరిని అడగకూడదు, ఇది తప్పు అని చెప్పకూడదు. ఎవడేం చెప్తే దాన్ని తలంచుకొని పోవాలి. నా వల్ల అయితే అవ్వదు. అంటే ప్రశ్నించడం తప్పైపోయింది అంటారు. నేను మొదటి నుంచి హాస్టల్లో వార్డెన్ గారిని మాకు ఫుడ్ బాగపోతే అడిగేసేవాడిని. మా అన్నయ్య నోరు మూసి లాక్కొచ్చేవాడు. ఆయన టీసీ ఇచ్చేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. నేనేం ఫీల్ అయ్యేవాడిని కాదని. నాకు తప్పు అనిపిస్తే మాట్లాడతాను. బాగా మొండే అయితే మీరు. నాకు తప్పు అనిపిస్తే మాట్లాడతాను.
ఓకే. నేను తప్పు చేసిన ఒప్పుకుంటానండి. నేనేమి నేను చేయలేదని బుకాయించడానికి కూడా ప్రయత్నం చేయను అసలు. ఎందుకంటే ఇప్పుడు ఒక తప్పు చేస్తే దాన్ని ఒప్పుకున్నాం అనుకోండి అయిపోద్ది. దాన్ని కప్పించడానికి ప్రయత్నం చేసి 100 అబద్ధాలు ఏడాడి చేస్తాం మరి మనం. అంతే కదా. అంతే. కానీ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మీకు జగన్ గారిని దగ్గర చేసిందంటారా? ఎట్లా అంటారు? అంటే ఆయన మొదటి నుండి నేను ఇక్కడ స్ట్రగుల్ అయిన మొత్తం విన్నాడండి అన్న విన్న తర్వాత ఆయన మనసులో ఏదో తెలియని కొంచెం పెయిన్ ఉన్న విషయం బాధ ఉండి అనునిత్యం కొంచెం అంటే తడిమి చూసుకోవడం నన్ను తడిమి చూసుకొని ఈ ఏరియాకి వస్తే ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వడం, దగ్గరికి వెళ్తే రమ్మంటాం, ఫోటో దిగుతానంటే దిగంటాం, అట్లా బాగా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళండి. ఆ ఇంట్రెస్ట్ ఏమనిపించిందంటే ఒక రాజశేఖర రెడ్డి గారి కొడుకు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అబ్బాయి కదండి. అలాంటి ఆయన మనల్ని ఎరిగాడు, మనం తెలిసాం ఆయనకి. కాబట్టి ఇది ఎక్కడ పోకూడదనే ఇదిలో నేను జగన్ గారు బయటకు వస్తే నేను వెళ్ళిపోయేవాడినండి. ఎక్కడ విజయవాడకు వచ్చినా, ఒంగోలుకు వచ్చినా, వైజాగ్ వచ్చినా, ఎక్కడికి వచ్చినా వెళ్ళేవాడిని. ఆయన పార్టీ పెట్టాలని నేను చిన్న కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ పెట్టాలని చెప్పి నేను పేపర్లో రాలేదండి, మళ్ళీ ఇంకో రోజు చేసి పేపర్లో రావాలి అని ఇంకో రోజు చేసి ఆ కార్యక్రమం పేపర్లో వచ్చేదాకా అట్లా ఇంట్రెస్ట్ పెంచుకున్నానండి జగన్మోహన్ రెడ్డి గారి పైన. కాబట్టి నాకేమనిపించింది అంటే ఉన్నా పోయినా ఇలాంటి వాళ్ళతో ఉండాలి అనిపించింది నాకు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది సార్, ఎవరికైనా మీలాంటి ఒక కామన్ మ్యాన్, ఒక కార్యకర్త ఎదగాలనుకుంటే కార్పొరేటర్ స్థాయి వరకు ఎదిగిన వాళ్ళని చాలా మందిని చూసినాం మనం. కానీ ఎమ్మెల్యే అవ్వాలన్నా కష్టమే. అలాంటి ఒక సిస్టంలో మనం ఉన్నాం. ఏ రాష్ట్రం అయినా, ఈ రాష్ట్రం అనే నేను అనట్లేదు, బట్ డెఫినెట్లీ. సో అలాంటి పరిస్థితుల మధ్యలో మీరు ఈరోజు ఎంపీ స్థాయికి ఎదగడానికి మీరు ఎలాంటి కసరత్తులు చేసిండ్రు అనేసి ఒక క్వశ్చన్ వస్తుంది. దీనిలో కసరత్తు ఏం లేదండి. జగన్ అన్నకు అభిమానం ఉంది, ప్రేమ ఉంది నా పైన. ఇచ్చాడు దేవుడి రూపంలో, జగన్ అన్న గారు మాకు కనిపించాడు, ఇచ్చారు అవకాశం, వచ్చింది అంతే. అంతకుమించి నేనేమి దానికోసం కసరత్తు. ఫస్ట్ కనిపించినప్పుడు మీకు ఎంపీ టికెట్ ఇవ్వాలన్నంత ఇదిగా ఏమనిపించింది అంటారు మీ దగ్గర? జనాలు ఆయన ఏంటంటే అండి, రాజకీయాలు ఎప్పుడు చూడండి డబ్బుతోనో ఇంకో దాంతో ముడిపడి ఉండేవి. కానీ జగన్ గారు మొదటి నుంచి ఆయన వైఖరి అర్థమైపోతా ఉంది మాకు. కొద్దోడిని చూసే విధానం, కొద్దోడిని ప్రేమగా పలకరించే విధానం, అవసరమైతే నడి రోడ్డు మీద కారు ఆపేసి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే కారు ఆపేసి వాళ్ళ దగ్గర మాట్లాడడం, ఓదార్పేతరప్పుడు పొలాల్లోకి వెళ్ళి వాళ్ళతో కలిపి మట్టి చేతులతో కలిపి అన్నం పెడతాను. కానీ జగన్ గారు అక్కడ నేలపాడు దగ్గర ఓదార్పేతరకు వచ్చారు. అక్కడ ఒక పెద్ద ఆవిడ, అయ్యా నేను పెరుగన్నం కలుపుకొచ్చుకున్నాను, ఒక ముద్ద పెడతానంటే మొహమాట పడలేదండి. పాపం ఆమె చేతులు కూడా శుభ్రంగా లేవు, పని చేసుకునే మనిషి కదా, ఊరికే పైన కడుక్కొని పెడితే 2-3 ముద్దలు తిన్నాడు ఆయన. కాబట్టి ఆయనకి ఉన్న ఇంట్రెస్ట్ అది ఆయనకి. అంతేగాని మన మీద ఈర్లు సూర్లు అని చెప్పి మంచి అనుభూశాలని మాత్రం ఆయన అనుకొని ఇచ్చుండడు. మనల్ని నమ్ముకొని తిరుగుతా ఉన్నాడు. కాబట్టి కొద్దోడికి పేదోడికి భరోసా ఇవ్వాలి మన రాజకీయాల్లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 56% ఎస్సీలకి రిజర్వేషన్ రూపంలో నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. 70% ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలు కలిపి 70%. ఆయన సామాజిక వర్గానికి కూడా చాలా మందిని పక్కన పెట్టి మరి వీళ్ళందరికి ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కులాల ఈక్వేషన్ పరంగా ఎవరికి ఏ పరిధిలో ఇవ్వాలా, ఎంతవరకు ఇవ్వాలనే దాని మీద. చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో తనకు సంబంధించిన వ్యక్తులు మొత్తం అన్ని మినిస్టర్ పదవుల్లో ఉండేవాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చూసి కళ్ళు తెరిచి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పాడు, చేతలు కూడా చేసి చూపించాడు. అయితే మీరు చెప్తున్నది ఒక వర్జన్, అయితే ఇంకో వర్జన్ ఉంటుంది సార్. దేనికైనా ఎప్పుడైనా ఏ కాయిన్కైనా హెడ్స్ అండ్ టేల్స్ ఉన్నట్టుగా దేనికైనా 2 ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్తున్నది నిజమైనప్పటికీ ఇంకొక వైపు ఏముంటుంది అని అంటే, ఇప్పుడు ఎస్సీలకి ఎలా ఎక్కడా లేనంత విధంగా ఆ రేంజ్లో న్యాయం చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ ఇదే ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీల పైన దాడులు జరుగుతున్నాయి. వాటికి సంబంధించి అమెరికాలో కూడా హ్యూమన్ రైట్స్ నుంచి వాళ్ళు లేదు, మాకు కొంచెం అక్కడ ఆంధ్రాలో, ఏపీలో మాకు కొంచెం గట్టిగా చట్టాలు తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు కూడా పోరాడడం జరిగింది. సో
సో మా పైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి, వాటిపైన మీరెందుకు మాట్లాడట్లేదు, ఒక దళిత లీడర్ అయ్యుండి మీరెందుకు మాట్లాడట్లేదు, మీరెందుకు స్పందించట్లేదు, మీరెందుకు ఖండించట్లే అని కొంతమంది ఎస్సీలు అడుగుతున్నారు. ఎక్కడండి టీడీపీలో ఉన్న వ్యక్తులు అడగకూడదండి, జనరల్ గా న్యూట్రల్ ఉంటారు చూసారు, వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. అంటే ఇదంతా ఓన్లీ టీడీపీలో మాట్లాడతారండి. ఒక్కసారి గమనించండి, 100 మాట్లాడుకోవద్దండి. నేను మాట్లాడాను, చంద్రబాబు నాయుడు హోదాలో ఉండి, ముఖ్యమంత్రి హోదాలో ఎస్సీలు ఎవరు పుట్టాలనుకుని ఎవడైనా ఉన్నత సంపాదక వర్గాల్లో పుట్టాలని కోరుకుంటారు కదా అని మాట్లాడాడు. ఈనాటికి కూడా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను గబాలను అనేసాను, పెద్ద వయసు వచ్చింది అని మాట్లాడా. ఈ రాటికి క్షమాపణ చెప్పాడా? చెప్పలా. పోని తనకు సంబంధించిన మినిస్టర్లు మాట్లాడారు, వీళ్ళు శుభ్రంగా ఉంటారు, స్నానం చేయరని చెప్పి నారాయణ రెడ్డి అని మాట్లాడారు. పోనీ దాన్ని ఖండించారా? ఇప్పుడు వరకు అదే స్టాండ్ మీద ఉన్నారు. వీళ్ళ ఎస్సీల గురించి మాట్లాడేది, వీళ్ళ బీసీల గురించి మాట్లాడేది. దయచేసి వాళ్ళకి ఉన్న ఇన్నర్గా ఉన్న ఫీలింగ్ ఏంటంటే అండి, టీడీపీలో ఉన్న కొంతమంది ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా బానిసత్వానికి అలవాటు పడ్డారు. ఓకే, నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బానిసత్వం ఏం చేయట్లేదు. నాకు ఇక్కడ ఏదన్నా ఉంటే వెళ్ళి చెప్పేస్తాను, ఇది ఎట్లా ఉందండి, మొహమాటమే లేదు అందులో. అస్సలు అట్లా మాట్లాడకూడదని కూడా ఒకసారి చెప్తారు, అట్లా ఆ విషయం మాట్లాడకూడదులే, మాట్లాడుకొని చెప్తారులే, కానీ నాకు అనిపిస్తే చెప్పేస్తాను ఇదన్నా పరిస్థితి అని. కాబట్టి వీళ్ళందరూ ఎస్సీల గురించి బీసీల గురించి మాట్లాడితే నాకైతే ఫుల్ కామెడీగా అనిపించింది. దొంగ అన్నట్టు వీళ్ళందరూ మాట్లాడితే కొంచెం బాధ కూడా అనిపించింది అండి. ఎందుకంటే దళిత మహిళని ఈస్ట్ గోదావరి సైడు వ్యవస్థను చేసి కొట్టి, టీడీపీ నాయకులు కొట్టి రకరకాలుగా ఇబ్బందులు పెడితే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా ఒకరోజు అట్లా చేయకూడదురా నాయన అని మాట్లాడా? ఆయన హయాంలోనే జరిగింది. కానీ మేము చూసిన టీవీలో కూడా, అంటే మేము చూసిన కొన్ని వీడియోస్లో కూడా మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటే, ఒక 2 సంవత్సరాల కింద అనుకుంటా ఇదంతా జరిగింది. ఒక పెద్ద రైతులకి సభ పెడితే చాలామంది ఆడవాళ్ళు వచ్చి లోకేష్ బాబుకి చాలా విషయాలు చెప్పుకోవడం జరిగింది. ఇట్లా చేసిండ్రు మమ్మల్ని వైసీపీ వాళ్ళు, ఇట్లా పోలీసులను పెట్టి కొట్టించిండ్రని, ఇలాంటివన్నీ కూడా విన్నారు కదా సార్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అటువైపు నుంచి కూడా అవే వస్తున్నాయి. నా దగ్గరకు కూడా ఉన్నాయి కొన్ని వీడియోలు, ఇప్పుడు చూపించలేని ఇంకో ఫోన్ లో ఉంది. అందులో కూడా ఫోన్లో ఏమో 700 ఇచ్చారు, మంచి భోజనం పెట్టారు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. లోకేష్ అదే పరిస్థితి, పైసలు ఇచ్చి కూర్చోబెట్టించి ఏదో ఒకటి చెప్పించడం ఎంత దౌర్భాగ్యం అండి. కాబట్టి ఒరిజినల్ గా మాట్లాడితే బాగుంటుందని నా ఆలోచన అంతే. ఓకే ఓకే. అండ్ ఒకటేంటి సార్, ఒక లీడర్ అవ్వాలన్నా, ఒక పాలిటిక్స్లో ఉండాలన్నా కూడా మనీ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది ఈ రోజుల్లో. అంటే పైసలు లేకపోతే ఏమీ నడవదు. అసలు పోటీ చేయాలన్నా, గెలవాలన్నా, ఏం చెయ్యాలన్నా మనీ కావాలి. ఇదైతే వాస్తవమే. అంటే మామూలుగా రాజకీయాల్లోనే కాదు సార్, బతకాలంటే ఏం చెయ్యాలన్నా, ఇప్పుడు ఇక్కడ నుంచి లేచి నేను బయటికి వెళ్ళాలన్నా నాకు పైసలు లేకపోతే నేను ఏం చేయలేను బయటికి వెళ్ళి, అది పరిస్థితి మనది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీలాంటి ఒక సామాన్యుడు ఏ విధంగా మరి ఈ పదవిలో అట్లా కొనసాగుతున్నారు, అసలు ఈ పదవిలో ఎట్లా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు నెల అయ్యేసరికి ఖర్చులు ఎంత అయినాయి అని చెప్పి జగన్ గారికి చెప్తాను. నా శాలరీ 5 లక్షలు వచ్చిందండి, స్టేట్ గవర్నమెంట్ది, సెంట్రల్ ఫండ్ మొత్తం కలిపి 5 లక్షలు వచ్చిందండి. వాటితో 4-5 ఆస్తులు కొనుక్కున్నాను. ఓకే, ఒక 2 కార్లు ఏమో కొనుక్కున్నాను, 2-3 కార్లు కొన్నాను. కార్లు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అవి కొన్నాను. ఒక 2 స్థలాలు, ఒక 3 బిల్డింగ్లు అలాంటివి లోన్లు పెట్టేసుకొని కొనుక్కున్నానండి. కాకపోతే 5 సంవత్సరాల టైంలో కొనుక్కొని ఉంటే బాగుండేది. ఇప్పుడు 5 సంవత్సరాలు క్లియర్ అయ్యాయి. మనం 3 సంవత్సరాల క్రితం కొనడం వల్ల ఇంకా 1.5 సంవత్సరాల లోన్లు కట్టాల్సినవి ఉన్నాయి. కాబట్టి నాకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే అన్న అడిగేస్తానండి, హెల్ప్ చేస్తారు ఆయన. ఆయనే కదా మనకి, నాకు ఇబ్బంది ఉందన్న చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు అప్పు తీసుకుంటారు? తీసుకోనండి, అన్న ఇచ్చేస్తారు. ఆయన అప్ప నేను చెప్పలేదండి నాకు ఎప్పుడు. అయ్యో, ఓకే. నాకు ఏమి ఇచ్చారు అన్నది కూడా అప్పే నేను చెప్పలే, వాడుకో, ఖర్చులకు జాగ్రత్తగా వాడుకో అని చెప్తారు అంతే. కానీ చాలా మంది నాయకులు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే కార్యకర్తలు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు బయట కూడా నేను చూసిన చాలామందికి, వాళ్ళు కూడా ఎంతోమంది ఎన్నో అవసరాలతో వస్తారు. ఇప్పుడు మీరు ఎట్లయితే మీకు అవసరం ఉంటే అన్న దగ్గరకు పోతా అని అంటున్నారో, సేమ్ వే బయట ఉన్న వాళ్ళు కూడా అన్న దగ్గరకు వస్తాం మేము, మాకేమైనా అవసరం ఉంటే, మాకేమైనా కష్టం ఉంటే, ఏమైనా చెప్పుకోవాలంటే, ఏమైనా కావాలంటే. మరి వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీ దగ్గర ఏముంది సార్? మరి నేను ఇప్పుడు ఈ ఉన్న దానిలోనే, నాకు అన్న ఇచ్చే దానిలోనే వీళ్ళందరికీ శాలరీలు ఇస్తాను. ఓకే,
వీళ్ళందరికీ శాలరీలు ఇస్తాను. ఒకటి. రెండోది ఏంటంటే అండి, వీళ్ళు ఎవరైనా సరే ఏదన్నా ఫైనాన్షియల్గా హెల్ప్ అయ్యే పనులు ఏమైనా తెచ్చుకుంటే, అన్న మాకు లోన్ లాంటిది, ఈ లోన్ చేసి పెట్టండి, ఈ పని చేసి పెట్టండి, మాకు ఏదైనా మనీ వచ్చిందని అంటే ఏమైనా హెల్ప్ చేసి పెడతాను. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఉన్న పిల్లలు ఎవరు ఆర్థికంగా బలపడలేదు. ఓకే. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న స్టేట్మెంట్ని నేను ఇక్కడ ప్రశ్న అడగకపోతే ప్రజలు నన్ను ఏం అడగలేదు అని అనుకుంటారు కాబట్టి అడుగుతున్నా నేను. మీరు అన్నారు కదా ఏదన్నా ఫైనాన్షియల్గా అన్న ఈ వర్క్ చేసి పెడితే నాకు పైసలు వస్తాయి అని చెప్పి ఎవరన్నా వచ్చి అడిగితే మీరు ఆ పని చేసి పెడతా అన్నారు. దీన్ని మామూలుగా సెటిల్మెంట్లు అంటారు బేసిక్గా. ఎట్లా అనుకోండి. సో ఈ సెటిల్మెంట్లు ఇలాంటివి చేస్తారా సార్ మీరు? సెటిల్మెంట్ అంటే ఏదైనా అవ్వచ్చు సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భూమి ఉంది, ఆ భూమిలో ఏదో లిటిగేషన్ ఏదో ఉంది, అన్న ఈ పని వాళ్ళకి చేసి పెడితే మనకి పైసలు ఇస్తారు. నాకు ఒక 2 లక్షలు ఇస్తే అన్న ఒక 4 సెంట్లు ఉంది కొనుక్కుంటాను, ఒక 4 రోజులు చేయడం పెట్టుకొని అమ్ముకుంటాను అన్న అంటాడు. అది సెటిల్మెంట్ అవుద్దా? అంటే ఒక్కటి సార్ నాకు ఒక క్లారిటీ. ఏదన్నా నాకు అన్న పలానా వర్క్ ఉందన్న, వర్క్ ఆర్డర్ కనుక నేను తెచ్చుకుంటాను, నాకు ఫైనాన్షియల్ గా మట్టి గ్రావెల్ ఫిల్లింగ్ ఏదన్నా కానీ మాకు కొంచెం ఇది ఎలాంటిది కాదు వర్క్ ఆర్డర్ ఇప్పించండి అన్న అంటారు. అది ఇప్పిస్తాను, అది సెటిల్మెంట్ అవుద్దా? అట్లా అనట్లేదు సార్ నేను. ఇందులో కూడా మళ్ళీ 2 ఉంటాయి. నేను అదే చెప్తున్నా. మీరు చెప్తున్నది ఒక వర్జన్ అయితే, ఇప్పుడు అన్న వీళ్ళకి ల్యాండ్తో కొంచెం ఇష్యూ ఉంది, అఫ్ కోర్స్ నిజంగా వాళ్ళకే కానీ ఏ విషయమే నేను మాట్లాడతానండి. అదే అంటున్నా సార్, నా దగ్గర సమస్య వస్తే ఏ విషయమే నేను మాట్లాడతాను. అన్న ఇది లిటిగేషన్ ఉంది, ఇది క్లియర్ చేస్తే మనకి ఆయన పైసలు ఇస్తా అన్నాడు. లిటిగేషన్ అట్లా మనకు అసలు సంబంధాలు ఉండవు. ఫస్ట్ పాయింట్. ఇది లిటిగేషన్ అంటే మన వాళ్ళు కాదు, ఇది మన ఏడన్నా కోర్టులో తెలుసుకొని చెప్తాం. మనకి పరిధిలో ఉండి అన్నదమ్ములు అరుచుకొని ఏదైనా పేచీలు పడి మాట్లాడాలంటే ఖచ్చితంగా మాట్లాడతాను. ఎవడో 100, 1000 అనుకొని 1,00,000 అనుకొని ఎవడో ఒకటి మాట్లాడకుండా అందరు కోర్టుకి వెళ్తే కోర్టులో ఎప్పుడు తెలియదు ఎప్పుడు సమస్య. అన్నదమ్ముల పేచీలు కూడా మాట్లాడిపోతే, అన్నదమ్ముల సమస్య కూడా మాట్లాడు. మా ఊర్లోనే చాలా మంది వస్తారు. ఒక రచ్చబండి ఉందన్నమాట. మా ఊర్లో కూడా చాలా మంది వస్తారు, పాప అడుగుతారు, నా చేతనైనా పంచాయతీ చేసి పెట్టగలను. అంతేగాని దానికి ఏదో ఇంకోటి అనుకుంటే నేను చేసేదేమే. ఒకటండి, మనం చూసే వెర్షన్లో ఏదైనా ఉంటుంది. మనం నచ్చని మనిషిని నెగిటివ్ షేడ్లో చూస్తాం. తను ఏం చేసినా మనకు మైనస్ కింద కనిపించింది. మనకు నచ్చిన మనిషి మైనస్ చేసినా ప్లస్ కింద కనిపించింది. ఓకే, ఐ అగ్రీ విత్ దిస్ పాయింట్. అయితే 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేరు తర్వాత అంతగా వైబ్రేషన్స్తో వినిపించిన పేరంటే మీ పేరు నిజంగా చెప్పాలంటే. అంటే అలాంటి ఒక అంతే అంటారు. కానీ ఆయన కూడా మీకు టికెట్ ఇవ్వడం వల్ల ఒక సామాన్యుడిని ఇంత సమానంగా చూసిండన్న ఒక పేరు కూడా మీ వల్లే వచ్చింది కదా, రైట్? ఇది కూడా ఉంది. అంటే ఇచ్చిపుచ్చుకున్న ఇది అయిపోయింది మీ ఇద్దరిది కూడా. సో ఇలాంటి ఒక రిలేషన్ని మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇద్దరి మధ్యలో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి మీ పార్టీ లీడర్లే చాలామంది గుసగుసలాడుతున్నది ఏంటి అంటే, చాలా వివాదాలు ఈయన తలబెట్టి అంతా ఇది చేసేసిండ్రు కాబట్టి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ఈయన వల్ల జగనన్నకి చాలా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి కొంతమంది గుసగుసలాడుతున్నారు. నేను ఇందాక అంటున్నా కదా సార్, వివాదాలు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా సార్. సో వివాదాలు అని అంటే పోలీసులని కొట్టారని, ఇప్పుడు మీరు ఎంపీ అవ్వక ముందు పోలీసులు ఓ వీడియో ఉందా సార్, మాకు చూపిస్తారా? డెఫినెట్లీ సార్. వీడియో ప్లే. నేను ఎట్లాంటి అంటే అండి, పోలీసులు వివాదాలు ఎవరిని పెట్టుకోలేదు, నాకు అంత అవసరం కూడా లేదు. నేను పోలీసులు అంటే చాలా గౌరవం. నన్ను పోలీసు నా మీద కేసులు పెట్టి బూట్కాలతో నేను వ్యక్తికి పోస్ట్ అది జరిగింది. పోస్ట్ అడ్డుపడతానని చెప్పి అడిగితే నేను ఒకటే చెప్పా, నీ ఉద్యోగానికి కానీ నీకు కానీ ఏ రోజున నేను ఇబ్బంది కలిగించను. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నన్ను అడిగితే సార్ దగ్గర అయినా అడిగి హెల్ప్ చేస్తా అని చెప్పా. మీ దగ్గర అతని నెంబర్ అంటే ఫోన్ చేసి అడగని చెప్తాడు. అన్ని హింసించిన వ్యక్తినే నేను పట్టించుకోలేదు. కానీ ఒక సామాన్యుడు రాత్రి ఫుడ్ కోర్ట్ దగ్గర భోజనం చేసి బయటకు వస్తా ఉంటే ఒక సిఐ హింసాత్మకంగా ఎస్ఐ కొట్టి స్టేషన్ తీసుకెళ్లి హంటర్లు తీసుకొని కొడతా ఉంటే ఫోన్ తీసుకొని నేను ఫోన్ తీసుకోండి సార్ మాట్లాడతారంటే, వాడేవాడు నేను మాట్లాడాలంటే, అంటే నేను ఇంట్లో పడుకొని నా ఎమ్మటి నమ్ముకొని తిరిగినందుకు మా ఎమ్మటి కార్యకర్తలు ఉన్నందుకు మేము ఎందుకు ఇంకా మేము నాయకులుగా పోలీస్ స్టేషన్ మేము వెళ్ళకూడదు. ఈ ఇష్యూని కూడా నేను కోట్ చేయాలి సార్, డెఫినెట్లీ ఈ ఇష్యూ కూడా నాకు తెలుసు. మేము వెళ్ళేసరికి మనోడిని కొడతా ఉన్నాడు, నువ్వెవరు అన్నాడు. నేను ఇట్లా సంగతి అన్నా, ఎందుకు బయటకు వెళ్ళు, నువ్వైతే తర్వాత చూసుకుందాం అన్నాడు. తర్వాత అతను కొట్టిన వీడియో ఎవరో తీసి నాకు పోస్ట్ చేశారు.
ఆ పిల్లాడిని నుంచోబెట్టి కొట్టింది. ఓకే ఓకే. ఆ వీడియో చూపించిన తర్వాత ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయమన్నారు సీఎంఓ నుంచి. కానీ నేను యాక్సెప్ట్ చేయలేదండి. ఓకే. ఎందుకంటే ఆ ఎస్ఐ పేదోడు, రెండోది మానసికంగా ఏదో స్ట్రగుల్స్ ఉన్నాయంట అతనికి. ఓకే ఓకే. అందుకని నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, సస్పెండ్ కూడా చేయలేదు. ఇప్పటికి విజయవాడలో డ్యూటీ చేస్తున్నాడు అతను. కానీ నిజానికి చెప్పాలంటే మానసికంగా స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళు అలాంటి పబ్లిక్ సర్వీస్ లో ఉండొద్దు. కానీ ఎందుకు ఉంచారంటే తనకంత ఫైనాన్షియల్ ఒక ఫ్యామిలీ బేస్ అయి ఉండటం వల్ల ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒకటి అని శాలరీ కోసం అన్నట్టు కొంతమంది పోలీసులు కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు. అతను తీసేయకుండా ఏదో ఒకటి కొనసాగిస్తా ఉన్నారు. నైట్ డ్యూటీ వేశారు. నైట్ డ్యూటీలో అప్పుడు కరోనా లాక్డౌన్ ఏదో జరుగుతూ ఉంది. ఆ డ్యూటీ వేయించినప్పుడు తను కొంచెం డిస్టర్బ్ గా ఉన్నాడో ఏం జరిగిందనే తెలియదు. నా దగ్గర ఆ వీడియో మాణిక్రావు ఫోన్ చేసి పెడతాడు. ఆ వీడియో చూపిస్తాను. డెఫినెట్లీ పంపమనండి. నేను దీన్ని ఆ కొట్టినాకనే నేను బాధపడ్డా. అంత కొట్టాల్సిన అవసరం లేదు. బూతులు తిట్టాడు. లాస్ట్ గా వచ్చి తెలిసింది ఏంటంటే తనకు మైండ్ సెట్ సరి ఉండదు అన్నట్టు చెప్పారు. ఓకే. అండ్ మీరు ఒక సామాన్యుడిగా ఉన్న వ్యక్తి ఎంపీ అయిన తర్వాత ఏం సంపాదించరు అనే ప్రశ్న అందరికీ ఉంటుంది. అంటే బాగా సంపాదించుంటాడు, అంత సంపాదించకుండా ఉంటాడా, ఇలాంటి మాటలన్నీ. సో దీనికి మీరు ఇచ్చే ధీటైన సమాధానం ఏంటి అసలు? నా అప్పులు ఉన్నాయి, తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే వస్తే వాళ్ళు కడతానంటే మళ్ళీ కొత్తగా అంటే నేను ఇస్తాన్న టైంకి ఇవ్వలేకపోయాను. చాలా మందికి ఇవ్వలేకపోయాను. ఎవరన్నా ఉంటే నేను ఎప్పుడు నోట్లు ఎప్పుడు చెక్కులు ఇచ్చాను ఉంటాయి రమ్మానండి. కాబట్టి వాళ్ళ ఆ అప్పులను కట్టి వాళ్ళు ఇవ్వమానండి. మళ్ళీ వాళ్ళకి ఫ్రెష్ గా నేను ఎప్పుడప్పుడు కడతాను. ఇందాక మీ ఆస్తులు చెప్పిండ్రు. ఏనండి, నేను లోన్లు పెట్టి 4-5 ప్రాపర్టీస్ కొనుక్కున్నాను. ఏం పెద్దవేం కాదు, మోస్తరులో ఉన్నాయి. కాబట్టి అదేమి అక్రమంగా సంపాదించింది కాదు. ఇన్స్టాల్మెంట్లు పెట్టే కట్టుకుంటా ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. అవి కూడా శాలరీ నుంచి కట్ అవుతా ఉన్నాయి. సో ఇవి ఆస్తులు. అప్పులు ఎంత వరకు ఉన్నాయి సార్? ఒక 6-7 కోట్లు ఉన్నాయి. లాక్డౌన్ టైంలో నేను ₹1.5 అప్పు తీసుకొని ఖర్చు పెట్టి లాక్డౌన్ లో ఎక్కడెక్కడ విదేశాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి చాలా మంది ఉన్నారండి. కల్పాల నాని అని ఒక పిల్లాడు ఉన్నాడు. 3,80,000 వేసారు బిల్లు. మీరు వేసారు. అలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూపించానండి నేను. కొన్ని వందల మందిని చూపించాను. ఎవ్వరు మా దగ్గర డబ్బులు లేవన్నా గానీ సరే వెళ్ళిపోను, ఏదో రోజు నాకు కాకపోతే నా పిల్లలకు ఉపయోగపడుద్దిలే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. ఓకే. మంచి పాటలు పెట్టుకుంటున్నారు. ఎక్కడరా? అప్పుడు కరోనా టైంలో మీ అమ్మకి హాస్పిటల్ బిల్లు ఏమైనా కట్టావా? ఎంత వేసారు బిల్లు? నేనే ఒప్పుకున్నాను, ఎవరన్నా ఒప్పుకున్నారా? సరే. ఎవరు సరైన మావయ్య అంటున్నారు? మామూలు ఎలా పిలుస్తారా లేకపోతే? ఎప్పుడేం పట్టణండి, మా మేనవాళ్ళు వరుస అవుతాడు. అవునా? ఓకే. వాళ్ళు ఏమో మావయ్య అన్నాడు. నేను కట్టుకుంటా పోరా అన్న. కల్పాల నాని అనే పిల్లాడైతే ఫైనల్ స్టేజ్ లో ఫోన్ చేశాడు. రోడ్ మీద పడిపోయాడు, స్ట్రోక్ కోల్పోయాడు, సతికిలు పడిపోయాడు. పడిపోయి కూర్చొని ఫోన్ చేసి బాగా ఆయాసంగా ఏడుస్తున్నాడు. ఏంటంటే నాకేదో జరుగుతుంది అన్నాడు. ఏం జరగదు, ముందు ఇమ్మీడియట్గా ఆంధ్ర హాస్పిటల్కి రా అన్న. అంటే రావడానికి కూడా నేను ఎవరు ఆటోలు నేను లేకపోతాను అన్నాడు. సర్లే అని చెప్పి నేను ఫోన్ చేసి ఎవరికన్నా నువ్వు ఫోన్ ఎవరికన్నా అన్న. ఫోన్ ఇచ్చాడు. ఆటో అదనకంటే లేదు సార్ నేను తీసుకోని ఫోన్ అన్నాడు. కాదులే అని చెప్పి స్పీకర్ ఆన్ అన్న. బాబు నేను ఎంపీని తీసుకో అంటే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏంటి పరిస్థితి అంటే హాస్పిటల్లో తీసుకురంటే సార్ తను కోవిడ్ అనుకోండి సార్, నేను ఎక్కించుకోలేను సార్, ప్లీజ్ సార్ అన్నాడు. కాదులే మాస్క్ పెట్టుకో, ఏం కాదు, దేవుడు హెల్ప్ చేస్తాడు నీకు కూడా, ఎక్కించుకో అంటే ఎక్కించుకొని ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ అయితే డబ్బులు కట్టాలి అంటే ఆంధ్ర హాస్పిటల్ రమణమూర్తి గారు మా పాలిట ఒక రకంగా ఆయన దేవుడే. కరోనా టైంలో మొత్తం టోటల్ బిల్లు ఫైనల్ స్టేజ్ అతను. ఇంకోటి ఏంటంటే అండి, ఆ కల్పాల నాని అనే పిల్లాడికి ఫైనల్ స్టేజ్లో అన్నట్టు మాట్లాడారు మాతో. చాలా బాధ. నేను వస్తాను సార్ అన్న. కరోనా టైంలో సెకండ్ వేవ్లో థర్డ్ వేవ్లో ఏ వేలో నేను మాస్క్ పెట్టుకోలేదండి.
ఓకే. డెడ్ బాడీల దగ్గరికి వెళ్ళాను, హాస్పిటల్స్కి వెళ్ళాను, అందరితో మాస్క్ లేకుండా తిరిగాను. టప్పా టప్పా చనిపోతాను అన్నప్పుడు కూడా నేనేమి మాస్క్ పెట్టుకొని భయంకరమైన శానిటైజర్లు రాసుకొని ఏమి వెళ్ళా నేను. మామూలుగా మాట్లాడు. ఆ పిల్లాడికి ఇంతని బిల్లు వేశారు. ఎంత వేసారు నాకు కూడా ఐడియా లేదు. పిల్లాడు అంటే నేను చెప్తే బాగుండదు కాబట్టి అబ్బాయి ఫోన్ ఎత్తే చెప్పేవాళ్ళు. కాబట్టి ఇలాంటి చాలా ఇట్లా ఎంతమందికి సహాయం చేసి ఉంటారు సార్ మీరు? కరోనా టైంలో దాదాపు 100 మంది అండి. చాలా మంది ఏదో మన ఉత్తరాఖండ్ వెళ్ళి అక్కడ లాక్డౌన్ లో ఇరుక్కుపోతే సోషల్ మీడియాలో కూడా వీడియో రిలీజ్ చేశారు. ఎవరో పట్టించుకోకపోతే వాళ్ళు హోటల్లో పడుకోవడానికి హోటల్లో వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి, బిల్లు మేము ఎన్ని రోజులు ఉంచలేమేడా, లాక్డౌన్ అయితే మీ తప్పలు మీరు పడిపోండి అంటే గవర్నమెంట్తో మాట్లాడి అక్కడ వ్యాన్ పెట్టి చేశారు. ఏనాని అప్పుడు కరోనా టైంలో నీకు బిల్లు ఎంత వేశారు హాస్పిటల్ వాళ్ళు? ఏమన్నా కట్టావా ఆ రోజున? సరే సరే. ఇట్లా చాలా మంది ప్రూఫ్లు ఉన్నాయి. ఇద్దరికే 8 లక్షలు అండి. ఒక ఇద్దరికే 8 లక్షలు. ఇద్దరికే 100 మంది అంటే అంత అయ్యి ఉంటాయి. అది ఎవడు గమనించాడు. ఆడు సంపాదించేసాడంటే అంత చేశాడంటే అని ఏదేదో చెప్పుకుంటాడు. ఎవడని చెప్పుకున్నా నేనైతే ఒకటైతే క్లియర్ అండి, మనుషులు అనేవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో సర్వసాధారణంగా అసూయతోనే ఉంటాడు. ఎవడున్నా ఒకటి మనిషి ఎదిగాడు. అప్పటిదాకా మనం ఎవడో ఐడెంటిఫై అవ్వకపోయినప్పటికీ కూడా ఒక స్థాయి వచ్చింది అంటే దాని మీద ఆటోమేటిక్ రాళ్ళు వేసేవాళ్ళు, రప్పులు వేసేవాళ్ళు ఇంకా సర్వసాధారణంగా తగులుతారు. కాబట్టి నేను వాళ్ళ గురించి అందరి గురించి పట్టించుకొని ఆలోచించుకొని అప్పుడప్పుడు అనిపించింది మనం వ్యవసాయం చేసినప్పుడే హ్యాపీగా ఉన్నామేమో అనిపించింది. అప్పుడు కొంతమంది హెల్ప్ చేయలేకపోయామేమో. ఇప్పుడు చాలా మంది చేస్తా ఉన్నాం కదా, దేవుడు అందుకే ఇచ్చాడేమోలే. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం తగ్గించేందుకు చూసుకోవాలి అనుకుంటాను నేను.